హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. పాత ఇయర్ రింగ్స్ యూజ్ చేసి చోకర్ తయారు చేశాను. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ కట్టుతీగ తీసుకున్నాను ఆన్లైన్లో. ఇలాంటివి తయారు చేసినప్పుడు యూజ్ అవుతుందని ఇంత సైజ్ కట్ చేసుకొని రింగులు లెక్క చేసి పెట్టుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ అయితే పెద్ద సైజ్ ఒక జత, చిన్న సైజ్ ఒక జత తీసుకున్నాను. మధ్యలో లింక్ అనేది కట్ చేసుకుంటున్నాను. మీరు ఇలాంటివి సేమ్ ఇయర్ రింగ్సే కాకుండా పుష్ బ్యాక్ ఉన్న ఏ ఇయర్ రింగ్స్ అయినా సరే కొంచెం సిమిలర్ గా ఉండేవి చోకర్ తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ సేమ్ సైజ్ అయినా సరే కొంచెం పెద్దగా చిన్నగా ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇలా పైది కిందిది సెపరేట్ చేసుకున్నాను. అలానే అన్నీ చేశాను. నేను ఇక్కడ 3 ఇయర్ రింగ్స్ వాడుతున్నాను. మీ దగ్గర ఎక్కువగా సిమిలర్గా ఉన్న ఉంటే 7 వరకు వాడుకోవచ్చు. మధ్యలో లింక్ అనేది కట్ చేసిన తర్వాత వెనకాల కొంచెం రఫ్గా ఉంటే నేను అది స్మూత్గా వేసుకుంటున్నాను. ఒక రాయి పైన రాకితే కూడా అది స్మూత్గా అయిపోతుంది. పైన ఉన్నవి స్టడ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనము కింది పార్ట్ మనము ఇక్కడ చౌక తయారు చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాము. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ఈ దండ వచ్చేసి నేను జాతరకు వెళ్ళినప్పుడు 20 రూపీస్కి తెచ్చుకున్నాను. ఎక్కడైనా మీరు కూడా జాతరకు వెళ్ళినప్పుడు తక్కువ రేట్లో ఇలాంటివి దొరికితే తెచ్చుకొని ఇలాంటివి ట్రై చేయొచ్చు. మనం ఇందాక కట్టుతీగతో తయారు చేసుకున్న రింగ్ ని ఇక్కడ అటాచ్మెంట్ కోసం వాడుతున్నాను. చైన్ కి ఇంకా ఇయర్ రింగ్ కింది పార్ట్ కి అటాచ్ చేసుకున్న తర్వాత రింగ్ ని కొంచెం ప్రెస్ చేస్తే అలానే ఉండిపోతుంది అనమాట. ఇంకో ఇయర్ రింగ్ కింది పార్ట్ మిగిలింది కదా, అది వేరే చైన్ కి అటాచ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్ పై భాగాన్ని స్టడ్ లాగా పెట్టుకోవచ్చు అని చెప్పిన కదా, అలా కాకుండా కొంచెం వెనకాల వంచి ఇలా జడబిల్ల లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను తయారు చేసిన ఈ చోకర్ ఎలా ఉంది అనేది కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొంచెం కష్టపడుతున్నా అని అనిపిస్తే. ఇయర్ రింగ్ పై భాగంలో మనం వంచి పెట్టుకున్నాం కదా, అవైతే నేను ఇలా ఈ చైన్ కి పెడుతున్నాను. ఇలా పెట్టుకొని మనం ఇది కూడా సేమ్ చోకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక 2 పేర్స్ ఉంటే చాలా బాగుంటది.